జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లో కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యుల మధ్య ఉన్న యథార్థ సంబంధం గురించి ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రత్యక్ష గురువుగారి మహత్యం అంటే ఏంటి? మీరు అడగొచ్చు, ప్రత్యక్ష భక్తి గల వాళ్ళకి పుణ్యం చాలా ఎక్కువని అందరూ అంటూ ఉంటారు. ఈ ప్రత్యక్ష భక్తి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. కానీ చిన్న ఫోటోలు పెట్టి భక్తి చూపడం వల్ల అంత అభివృద్ధి ఉండదు. ఒక నిర్ణయంతో మనం ఎంతైనా భక్తితో ఉండొచ్చు, కానీ లోపల ఆధ్యాత్మికంలో అభివృద్ధికి ప్రత్యక్ష గురువు చాలా అవసరం. ఈ విధమైన గురువులే మన తప్పులు ఎత్తి చూపగలుగుతారు. అలాగే ఆ తప్పుల నుంచి ముక్తి పొందగలుగుతాం. ఫోటోనో లేక శిలనో గురువుగారిది ఉందని అంటే అది మీ తప్పులను ఎత్తి చూపడం కుదరదు. మీ వల్ల వచ్చే ఏదీ ఆపడం కుదరదు. మీరు వెళ్ళి వాళ్లకి నమస్కారం చేయొచ్చు, నవగ్రహ కీర్తనలు పలకొచ్చు, భజనలు నడిపించొచ్చు. కానీ మీరు ఏం చేస్తున్నారో అది మీ మనసు పోయే దారిలోనే ఉండిపోతుంది. మీ మనసు ఏం చెబుతుందో దానికి తగ్గట్టుగానే నడుస్తుంది. ఒక ప్రత్యేక గిరి నుంచి మీరేమో నిజంగా దాటిపోలేరు. ప్రత్యక్ష ఒక గురువు ఆజ్ఞ ఉంటేనే అంతా అవుతుంది. అలాగే ఆధ్యాత్మికంలో చాలా మోసమైన గుణమే ఈ స్వార్థం అనేది. ఇంతకు మించి వేరే ఏ తప్పు పెద్దది అనేదే లేదు. స్వార్థం అనేది తనతో మనసు పోయే దారిలోనే చేస్తుంది. తన ఇష్టం ఏమిటో అది మాత్రం చేసేది. మన గురువు జ్ఞాని మనకు ఏం నేర్పించారో అదే దారి మన ఇష్టంతో, మన తెలివితేటలతో, మన కంటితో ఉండి మనకే ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఈ లెక్క ప్రకారమే మనకు అంతా జరిగిపోతుంది. జ్ఞానులు చెప్తుంటారే, అది కాదు. అందువల్లే ఈ జ్ఞాని అనేది ప్రత్యక్షంగా మనకు దొరికితే అదే చాలా మంచిది. వర్తమానంలో ఉన్నవాళ్ళు, వాళ్ల వల్లే మనకు చాలా ఫలితం ఉంటుంది. ఇక్కడ మీకు ప్రధానమంత్రి ఉండొచ్చు, అతని వల్ల మీకు ఏ ఒక కార్యాన్ని అయినా నడిపించగలుగుతారా? ఖచ్చితంగా కుదరదు. ఎవరు వర్తమానంలో ఒక ఉన్నత సీట్లో కూర్చున్నారో ఆ జ్ఞానే, అతనే ఏ జ్ఞానిగా ఉన్నా ఒక ఉన్నత స్థానంలో అతను ఉండాల్సిందే. ఎక్స్పైర్ అయిన వాళ్లను ఎక్స్ వాళ్ళు అనేవాళ్లు అవసరమే లేదే. వాళ్ళకి ఏదీ జరగబోయేది లేదు. అందువల్ల పోస్ట్కే వాల్యూ, వేరే దేనికి వాల్యూ లేదు. ప్రత్యక్షంగా ఆ పోస్ట్లో ఎవరు కూర్చున్నారో వాళ్లకే వాల్యూ. అలాగే గురువని మనం చెప్పే వాళ్ల వల్ల వర్తమానంలో దానికే వాల్యూ ఉంటుంది. ఎక్స్ అనే గురువుకి ఏ ఒక వాల్యూ నిజంగా ఉండదు. చాలా మంది ఏమంటారంటే అదే శిలలు లేక ఫోటోలు ఇవేవి పనికి రావు. కానీ ఎప్పుడొక గురువు ప్రత్యక్షంగా దొరుకుతారో, జీవితంలో ప్రత్యక్ష గురువు అనేవారు దొరికే వరకు శిలను పూజించడమో లేక ఫోటోను పూజించడమో మనం వదిలేయకూడదు. ఈ విధంగా ఉండడం చాలా అవసరమైన ఒకటి. లేకపోతే మన ప్రజలు అక్కడక్కడ తిరుగుతూనే ఉండాల్సిందే. బీరు తాగడానికో లేక పేకాడ్డానికో బయలుదేరతారు. ఇంతకు మించి వేరే ఏదైనా చేస్తారు. ఇందువల్ల ఈ విధంగా చేసేవాళ్లు తప్పని చెప్పవలసిన అవసరమే లేదు. ఒక నియమంలో ఉండాల్సిన అవసరం ఉంది. బ్యాలెన్స్డ్గానే ఉండాలి. ఎప్పుడొక మంచి సద్గురువు అనేవారు దొరుకుతారో అంతవరకు ఈ శిలలు లేక ఈ ఫోటోలు లేక గుడి మీరనేది ఒప్పుకుంటారో అదే మీకు ఉంటుంది. ఇవన్నీ మీకు ఒక ఉపకారంగానే ఉంటాయి. కలిగే ఉపకారాన్ని మాత్రం మీరు వదిలేయకూడదు. కానీ నుంచి ప్రత్యక్ష గురువుని మీరు వెతుకుతూనే ఉండాలి. ఆ తర్వాత అతను దొరికితే అతను ఏ దారి చెప్తాడో అది మాత్రం మీరు చేస్తుంటే చాలు. అతను ఏ దారి చెప్తాడో అది మాత్రం మీరు చేయండి. అదే మీరు చేసే అతి గొప్ప కార్యం. ఈ శిలను పూజించడమేమీ నిజంగా ఒక తప్పైన విషయమే కాదు. కొందరు దీన్నేమో అవమానపరుస్తూ ఉన్నారు.
జడ పదార్థం రాయి అనంతా మనం చెప్పకూడదు. ఇది కూడా ఒక విధంగా చూస్తే సైన్సే. అర్థమైందా? ఎక్కడెక్కడ మీరు దారిలో వెళ్లేటప్పుడు దారులు తెలుస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని మించి మీరు మీకే తెలియకుండా తల వంచి దానికి నమస్కరించేస్తారు. మీరు ఏ సాంప్రదాయమైనా సరే, ఏ మతస్థులైనా సరే, మీ తల ఆటోమేటిక్గా భగవంతుడిని చూసి నమస్కరిస్తుంది కదా. ఏమంటే అనేక వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు భక్తి పాటించడమే వాళ్లకు చాలా కాలమైంది. కొన్ని శిలలు. అందువల్లే ఇందులో ఒక ప్రాణమున్న విషయం అనేది ఉంది. అందువల్ల ఈ శిల దానికి ఉండే ఫలితాన్ని నిజంగా ఇస్తుంది. మీకు మనశ్శాంతిని అది ఇస్తుంది. మీకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు, కాని నిజంగా మనశ్శాంతిని అది ఇస్తుంది. పుణ్యం కర్మవిధిని సంపాదించి పెడుతుంది, ముక్తిని ప్రసాదించలేదు. అయినప్పటికీ ఇంతవరకు ఫలితముంది కదా. లేదని చెప్తే వాళ్లు తప్పుడు దారిలో వెళ్లి పాపాన్ని సంపాదించుకుంటున్నారు మన ప్రజలు. దారిలో వెళ్లేటప్పుడు మీరు మిమ్మల్ని కాదని 2 లేక 5, 10 సెకండ్లు తలదించి ఏ స్వామిని చూసి వెళ్లేటప్పుడు ఆ టైం దేవుణ్ణి నమస్కరించాల్సింది ఉంది కదా. అందువల్ల ఆ స్థాయి సమయంలో మీరు భగవంతుడి తలుచుకోగలరు. కంటికి కనిపించకుండా ఉన్నా ఈ లౌకికం నుంచి మీరు నిజంగా విడిపోవచ్చు. ఇంతవరకు మీ భావాలు పాజిబుల్గానే ఉండుండాలి. లేదంటే రాత్రింబవళ్ళు లౌకికంలోనే మీరు మునిగిపోతూ ఉండాలి. లౌకికంలో ఉన్న ఈ కోపం, మర్యాద, మోహం, లోభం వీటన్నిటి నుంచి బయటికి రావట్లేదు. ఇక్కడొకడు తలదించుకుని భగవంతుడిని నమస్కరిస్తాడు కదా, ఆ సమయం వరకు వాడు ముక్తిని పొందగలుగుతాడు. అందువల్ల మంచి ఫలితం పొందుతాడు. ఈ విధంగా చేసి చేసి అతని మనసులో నెమ్మది ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. వెంటనే అతని మనసులో అరెరే, ఈ 2 నిమిషాలు మొక్కినందుకే మనకు మనసుకి ఇంత ప్రశాంతత కలిగిందే, ఇంకా ఎక్కువసేపు ఉంటే ఇంకా బావుంటుంది. ఈ విధంగా అతను ఉండి ఉండి అందులోనే మునిగిపోతూ ఉంటాడు. అందువల్ల అతను వయసు అయినప్పుడు ఇంకా టైంని స్పెండ్ చేస్తున్నాడు. ఇంకా కొంతమంది శిలకెందుకు ఇన్ని ప్రత్యేకతలు అంటున్నారు. కొంతమంది ఎందుకు అలంకరణ, ఎందుకు ఇవన్నీ, వస్త్రాలన్నీ అవసరమని అడుగుతున్నారు. భగవంతుడేదీ అడగలేదు, మరి ఎందుకు మనం ఇదంతా చేయాలి? భగవంతుడికి ఏదీ అక్కర్లేదనేదే నిజమైన ఒక విషయమే. ఇదంతా మనకోసమే కదా చేశాం. ఈ స్వామి శిలను అలంకారం చేస్తే ఆ స్వామి దగ్గర నుంచి ఒక కొత్త అందమే ఏర్పడుతుంది. అది మన మనసు వేరే ఎక్కడికి విహరించకుండా అతన్నే చుట్టూ తిరుగుతుంది కదా. ఇవన్నీ చాలా ఉపాయం అని కూడా చెప్పొచ్చు. మన చిత్తం అక్కడే ఉండని అని చేస్తాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ చిత్తాన్నే మనం నిలబెట్టుకోవాలి. మన చిత్తంలాగే ఇది ఉంటుంది. డబ్బుతో భార్య సినిమాలకు వెళ్ళాలి, డ్రామాలకు వెళ్ళాలి అంటుంది. హీరో హీరోయిన్ ఇందులోనే ఉన్నారు. ఈ విధంగానే చిత్తం ఉండిపోతే దీన్ని చుట్టూ చేయడానికి ఏ దారి ఉందో మీరు చెప్పండి చూద్దాం. ఎంతకెంత ఒకడు భగవంతుడితో ఐక్యమవుతాడో ఆ స్థాయికి అతను ప్యూర్ అవుతాడు. తప్పుడు దారి వదిలి సరైన దారికి అతను వచ్చి చేరతాడు. ఎంతకెంత భగవంతుడి దృష్టిలో ఉన్నాడో, ఎంతకెంత గురువు దృష్టిలో ఉన్నాడో ఆ స్థాయికి అతను చిత్తం చాలా తెలివిగా ఉంది. ఈ ఉపాయం తప్పే లేదు. దీన్ని మీరు చేస్తూనే ఉండొచ్చు. లేదంటే ఎప్పుడు మీరు అశుద్ధ చిత్తం నుంచి శుద్ధి అవుతారు? ఎప్పుడూ కాలేరు. ఇవన్నీ దారులే. మన పూర్వజన్మ ఋషులు మునులు చెప్పిందే. ఇందులో తప్పే లేదు. దీని వెనకాల ఏదైనా విషయం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మీరు ఏ భగవంతుణ్ణి దర్శనం చేస్తారో అప్పుడు మీ మనసులోన ఒక భావన అనేది ఏర్పడుతుంది. భగవంతుడా, నన్ను నీ సన్నిధిలో ఉండిపోయేలా చేసేయి అంటూ మీరంటారు. మీ కాళ్ల దగ్గరే ఉండిపోయే భాగ్యం నాకు ప్రాప్తమవని అని అంటారు. ఇందులో చాలా రకాల భావనలు ఉన్నాయి. ఇది లౌకిక భావన కాదు, లౌకికం నుంచి విడిపోయేందుకు ఉన్న భావన. ఇది అవసరమా? ఈ శిల అనేది ఒక మేడమెట్టే కదా. ఆరంభంలో దీన్నే కదా చేయాల్సిన అవసరం. బిగినింగుకుండే ఒక స్టెప్పే. ఈ విధంగా చేయడం వల్ల పుణ్యం ఫలం దక్కుతుంది. ఈ విధంగా చేస్తూ ఉంటే పుణ్యాలన్నీ ఒక్కటై కలిసి అతనికి ఇంకొక ఉన్నత స్థాయిని ఇవ్వడం మొదలుపెడుతుంది.
లౌకికంలోనూ సరే లేక ఆధ్యాత్మికంలోనూ సరే. అతని లక్ష్యం ఈ ఆధ్యాత్మికమని ఉంటే అతనికి ఈ ఆధ్యాత్మికమే అనుకున్నది జరుగుతుంది. ఈ పుణ్యాన్ని మనం పెంచుకోవడం చాలా అవసరం. ఈ ఆధ్యాత్మికంలో మీరు నిజంగా అవసరంగా అభివృద్ధి కావాలంటే నిజమైన ప్రత్యక్ష సద్గురువు మీకు నిజంగా కుదిరే తీరాలి. అప్పుడు మీకు రెండూ కుదరకపోయినా సరే ఏదో ఒక విషయంలో గురువు కుదిరినా నిజంగా అందులో మీకు ఒక ముందడుగు ఉండే తీరుతుంది కదా. 2 స్టెప్స్ మీకంటే ముందుంటే మిమ్మల్ని ఒక ఉపకారి అని కూడా అనొచ్చు. దాదాజీ ఎప్పుడూ చెప్పేది ఇదే. అదంటే నన్ను చూడ్డానికి ఎప్పుడూ పట్టుకోవలసిన అవసరమే లేదు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. నాకంటే ఒక 2 డిగ్రీలు సుపీరియర్గానే ఉండే ఎవరైనా దొరికారని చెప్తే జ్ఞానంలో, ఆత్మజ్ఞానంలో వెంటనే ఇమ్మీడియట్గా వాళ్లను చూడ్డానికి మీరు పోవచ్చు అని అంటారు. మీరు ఎప్పుడూ మీ ముందడుగుతోనే ఉండాలి, ఇదే నా భావన అంటారు. లేదంటే నాకంటే ఎక్కువ అభివృద్ధి పెంచేవారు దొరికారు అంటే నిజంగా మీరు అక్కడికి వెళ్ళి తీరాలి. ఈ విధంగా ఒక ఓపెన్ మైండ్తోనే ఆయన ఉండిపోతున్నాడు. గురువుగా ఉండకున్నా అతను ఏ ఒక సాంప్రదాయమూ లేదు. శిష్యుని రూపుదిద్దాలని కాదు. అతని లక్ష్యమంతా ఒకటి. ఎవరు అతన్ని చూడ్డానికొచ్చినా వాళ్ళు ఏదైనా ప్రాప్తం పొందే వెళ్ళిపోవాలి. వాళ్లకి ఏ విధంగానైనా సుఖం కలిగే తీరాలి. అలాగే ఆధ్యాత్మికంలో ప్రాప్తం పొంది, ఆత్మజ్ఞానం ప్రాప్తం పొంది వాళ్ల జీవితం చక్కదనంగా ముగుస్తుంది. ఇదే వారి భావనగా ఉంటుంది. జీవితకాలమంతా ఇలాగే వాళ్ళు ఉన్నారు. నేనెన్నోసార్లు అతన్ని ప్రత్యక్షాన్ని చూశాను. అతనికి ఎవరితోనూ సరే నా దగ్గర కూడా ఈ గురుభావన అనేది ఉండేది కాదు. ఎవరిని శిష్యులనే కంటితో చూసిందే లేదే. ఎవర్నీ ఒక వలయంలో బంధించే ఏ ఒక భావన అతనిలో ఉండేది కాదు. అటువంటి ఆలోచనే కలిగించలేదు. ఇంత ఓపెన్ మైండ్గా ఉండి ఇంత ముక్తి పురుషుడిగా ఉన్నారు. అతని చాలా అందమైన ఒక ప్రసంగం అతని జీవితంలో జరిగింది. దీనికి నేనే ఒక సాక్షి. చాలా సంవత్సరాల కిందట జరిగింది. 1971 లేక 72లో జరిగిందనుకుంటా. ఆ టైంలో డిసెంబర్ నెలలో దాదాజీ బొంబాయి నుంచి గుజరాత్లో ఉన్నవాళ్లను చూడ్డానికి ఔరంగాబాదుకు వెళ్తున్నారు. అక్కడ అతని బ్రదర్ యొక్క అతి గొప్ప ఇల్లుండేది. అతను తోడుగా వచ్చిన అందరికీ బాగా వసతి కల్పించాడు. చాలామందికి దాదాజీతోటి ఉండడానికి తగ్గ ఛాన్సు బాగానే దక్కింది. దాదాజీకి ఒక సపరేట్ రూమ్ ఇచ్చారు. సత్సంగం చూడ్డానికి వచ్చిన వాళ్లను కూడా అక్కడ ఉన్న చోటు ఉంచేశారు. 10 రోజులు తగ్గ ఒక ప్రోగ్రామ్గానే ఉండిపోయింది. ఒకరోజు ఏమైందంటే రాత్రి 2 గంటలు అయి ఉంటుంది. దాదాజీ విడిగా అతని రూంలో పడుకుని నిద్రపోతున్నారు. ఆ సమయంలో బొంబాయి నుంచి కొందరు బంధువులొచ్చారు. వాళ్లల్లో ఒక బ్రదరు రాత్రి సడన్గా లేచి దాదాజీ గారి తలుపు కొట్టి అరుస్తూనే ఉన్నాడు. తలుపు తీయండి, బయటికి రండి, తలుపు తీయండి, బయటికి రండి అని అరుస్తూ ఉన్నాడు. అక్కడక్కడా నిద్రపోతున్న అందరూ ఇతను అరవగానే తలుపు తీసుకుని బయటకొచ్చేశారు. దాదాజీ చాలా మెల్లగా లేచి కొద్దిగానే తలుపు తెరిచారు. బయట ఏం జరుగుతుందని ఆయనకి తెలీదు. ఎందుకు, ఎవరు, ఇదంతా ఆయనకు తెలీదు. ఆయన తలుపు తీసిన వెంటనే ఆ బ్రదర్ని చూశారు. ఆ బ్రదరు మీరు పెద్ద జ్ఞాని అని అందరూ అంటున్నారు. ఆయన దాదాజీని చూసి చెప్పసాగాడు, మీరు మీ మనసులో ఏముందని అనుకుంటున్నారు? మీరేమన్నా పెద్ద జ్ఞానా? 2 గంటల సేపట్లో జ్ఞానాన్నిచ్చేస్తారా? నేనివేళ ఈ గ్రామంలో అతి గొప్ప జ్ఞానిని చూశాను. అతనేంట్రా అంటే అనుకున్న క్షణంలోనే ఆత్మజ్ఞానాన్ని ఇస్తాను అన్నారు. ఇప్పుడు చెప్పండి, అతను మహాత్మా లేక మీరు మహాత్మా? వెంటనే దాదాజీ ఏ ఒక రియాక్షను లేకుండా చెప్పాడు. రాత్రి 2 గంటలకి అతని మొహంలో ఏ ఒక మార్పు లేదు. అందంగా ఒక చిరునవ్వు నవ్వారు. అంత కరుణ ఉంది, అంత మెత్తగా ప్రేమగా. ఆయన నాతో ఏమన్నారంటే,
ఆ విధమైన జ్ఞానులు కూడా ఉన్నారా? రండి రండి, మా అందర్నీ కూడా తీసుకుపోండి. మేము అక్కడికి రావడానికి తయారుగా ఉన్నాం. ఆయన ఇదే విషయాన్ని 2 నిమిషాల్లో చేసేశారంటే ఇకపై నేను కష్టపడాల్సిందే లేదే. నేను 2 గంటల సేపు కష్టపడాల్సి ఉంది కదా. మేమందరం అక్కడికి వస్తాం, అందర్నీ తీసుకెళ్ళండి అనేసి ఆయన అన్నారు. చూడండి, ఆయనకి కొంచెం కూడా ఈ ఆలోచన రాలేదు. అంటే మనకన్నా అలా ఒకరున్నారా అనే అహంకారం ఆయనకి నిజంగా రానే రాలేదు. నన్ను నువ్వు 2 గంటల్లో లేపుతావు, నీకు ఏం ధైర్యం? ఆ విధంగా ఏదీ ఆయన అడగలేదు. ఒక్క మాట కూడా ఆయన అనలేదు. మనం అంతా కలిసి వెళ్దామంటే ఈ విధంగా ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుందా? జ్ఞానులు ఈ విధంగానే ఉంటారు. వాళ్లకు దాని గురించి ఏ ఒక్క దిగులు ఉండదు, ఎలాంటి బాధ ఉండదు. అతను ముగ్ధుడిగా ఉండి అందర్నీ ముక్తి కలిగేలా చేస్తున్నారు కదా. ఆ తర్వాత అతని భార్య ద్వారా అతని తాలూకు విషయాలన్నీ తెలిసాయి. అతను కొంచెం కొంచెంగా ఈ మెంటల్ కేర్ ఉన్న మనిషి, అందువల్ల అతను ఈ విధంగా మాట్లాడి వాగుతూ ఉంటారు అని ఆవిడంది. అతనితోనూ చాలా నార్మల్గానే ఆవిడ నడుచుకుంది. ఆ తర్వాత అతను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదీ మాట్లాడలేదు. అతనుగా ఏ మొహాన్ని ముడుచుకోకుండా ఉన్నాడు. అంత స్థాయికి అతను బాగయ్యాడు. ప్రేమగా అతను ఉన్నట్టుగానే ఉన్నారు. ఇతని బిహేవియర్, అతను సంతోషించాడు, ఇతను చాలా సంతోషించాడు. ఆ తర్వాత అతనికి ఒక రకంగా అతను చేసింది తెలిసింది, కానీ అతనేమీ చెప్పలేదు, ఎక్కువ మాట్లాడనూ లేదు. అప్పుడు అతను నార్మల్గానే ఉన్నాడు. ఈ జ్ఞానులు ఎంత మహానుభావులవుతారు! వాళ్ల ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయి! వాళ్ల కోసం ఎప్పుడూ ఎవరు కావాలన్నా రావచ్చు. వారు సాదాసీదాగానే ఉన్నారు. అందరూ ఒకటే అని వాళ్ళు అనుకునేటప్పుడు ఈ వేర్పాటు ఎటునుంచి వస్తుందని చెప్పండి చూద్దాం. ఈ వేర్పాటనేదే లేదు. అహంకారం అనేది ఒక్క రవ్వంత కూడా ఉండట్లేదు. ఎందుకంటే ఇలా చూడండి, అంతా చాలా సరిసమానంగా ఉంది. దే క్యాన్ అప్రిషియేట్. ఎవరైనా ఏదైనా కార్యాన్ని చేశారు అంటే వెంటనే వాళ్ళు అభినందిస్తారు. అదే చెప్పి పద్ధతిగా ఎదగనిస్తారు. ఏమంటే దీనికి మధ్యలో ఏ ఒక అహంకారమూ లేదు. మనలోని అన్ని విషయాల నుంచి చెడిపోయేదనేదే అది. చాలా పెద్ద మనసుగా ఉండేది. దాదాజీ కూడా ఈ విధంగా ఒక ప్రసంగం జరిగింది. అప్పుడు నేను అతనితోనే ఉన్నాను. ఆ రోజు జరిగిన దానికి నేనే సాక్షి. అతనికి 20 ఏళ్లు 24 గంటల్లో సేవలు చేసే భాగ్యం నాకు ముందే ఉంది. ఆ పెద్ద ప్రసంగానికి నేనే ఒక సాక్షిగా ఉన్నాను. అక్కడ్నుంచి పెద్ద విషయాల కోసం కాచుకునే అవకాశాలు వస్తుంటాయి. ఇదంతా నా భావన. నేను ఆయన దగ్గర ఏదేది నేర్చుకున్నానో అదంతా నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఒకసారి దాదాజీ అమెరికాలో ఉన్నారు. అక్కడ ఆ ఊర్లో ఒక టౌన్, అక్కడ అమెరికా యొక్క ఆటోమేటిక్ ఎనర్జీ యొక్క చాలా పెద్ద సెంటర్ ఉంది, పెద్ద రీసెర్చ్ సెంటర్. అక్కడే దాదాజీ గారి భక్తుడు ఒక అతనున్నారు. అందువల్ల అక్కడికి వెళ్ళాం. 15 రోజుల దాకా మేము ఆ చోటే ఉండిపోయాం. అందరూ అక్కడున్నవాళ్లే సత్సంగానికి వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఈ ఆటోమేటిక్ ఎనర్జీలో చాలా మన భారతదేశపు సైంటిస్ట్ అందరూ అక్కడ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సౌత్ ఇండియన్ సైంటిస్టులంతా అక్కడ ఉన్నారు. అక్కడ ఒక ఇన్విటేషన్ అంతా ఇస్తూ ఉన్నారు. మా ఇండియా నుంచి ఒక జ్ఞాని వచ్చాడని చెప్పారు. మీకు ఏం అడగాలో ఏం తెలుసుకోవాలో రండి. అందువల్ల చాలామంది వచ్చి విజిట్ చేశారు. వాళ్ళంతా దాదాజీని ప్రశ్నలు అడిగారు. జ్ఞానదీక్ష కూడా వాళ్ళు తీసుకున్నారు. అక్కడొక సైంటిస్ట్ ఉన్నాడు. అతను ప్రశ్న అడిగాడు. అహ్మదాబాద్, పాట్నా అని వచ్చేస్తే చాలా ఇంటెలిజెంట్గా ఉంటూ చాలా గొప్ప సైంటిస్ట్, పెద్ద పోస్ట్లో ఉన్నాడు. అతను ఎప్పుడూ వస్తూ ఉంటారు. అతనికి బాగా నచ్చేసింది. అతను జ్ఞానదీక్ష తీసుకున్న తర్వాత చాలా సంతోషపడ్డారు. కానీ అతనికి సమస్య ఉంది. అతను ఏదీ అడగలేదు, మనసులో అన్నిటినీ ఆయన ఉంచుకున్నారు. ఒకసారి ఏమైందంటే దాదాజీ చెప్పారు అతని దగ్గర, మీరొక పెద్ద సైంటిస్ట్. మా భావన ఏంటంటే ఇండియాలో ఆధ్యాత్మికంలో ఉన్న విజ్ఞానులు అంటే మేం వెళ్ళిపోయే వరకు ఈ విజ్ఞానం లోకంలో ఉన్న అందరికీ నిజంగా దొరకాలి, అందరికీ దొరకాలి.
మన ప్రజల కంటితో చూస్తే నేను చాలా చిన్నవాణ్ణే, కానీ నేనిప్పుడు డైరెక్ట్గా ఒక విషయాన్ని ఎవరికైనా చెప్తే వాళ్ళు నిజంగా వినరు. ఇదే మీలాంటి అమెరికాలో ఉన్న పెద్ద సైంటిస్టులంతా నా దగ్గర అడిగి నేర్చుకుని అది చాలా బయట చెప్పుకున్నారు. అప్పుడు ఈ జ్ఞానం అప్పుడు అందరూ ఒప్పుకుంటారు, వాళ్ళ దగ్గర్నుంచి అంతగా తీసుకోరు. ఎందుకంటే మాలా ఉన్న వాళ్ళంతా వాల్యూలో లేకుండానే పోయారే. ఇది జరిగింది 86, 87లో అనుకుంటా. అప్పుడు ఆ సైంటిస్ట్ చెప్పాడు, దాదాజీ మీరు ఆ రకంగా ఏదీ చేయకండి, వీళ్ల మనసు ఎలాంటిదో మాకు తెలీదు, నా అనుభవాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. వీళ్లంతా మీరు స్వర్గాన్ని వెతకండని పెద్ద అనుభవాన్ని పొందినట్టు చెప్తారు. వాళ్ళు అందులో రీజన్ ఏంటని తెలీదు, అది మీతోటి చెప్పుండరు. దీన్ని బట్టి వాళ్ళు చెప్పి ప్రజలకు విషయాలు చెప్తారు. వాళ్ళు అవతల వాళ్ల పేర్లు బయటికి రానివ్వట్లేదు. వాళ్ల పేరు బయటికి వస్తే చాలని వాళ్ళు అనుకుంటారు. మన దేశ ప్రజల పేర్లు వాళ్ళు రానివ్వరు. వాళ్ల దేశ ప్రజలు దాన్ని వాళ్ళు పెంచేస్తారు. వాళ్ల పలు సంవత్సరాల ఫలితాన్ని ఈ దేశ ప్రజలు నిజంగా తింటారు. వెంటనే దాదాజీ దానివల్ల ఏమైంది అని అడిగారు. నాకు దీనివల్ల ఏ ఒక బాధింపు లేదు. నాకు ఈ పరువు పాత్రలో ఇంట్రెస్ట్ కొంచెం కూడా లేదు. నా భావన లేకుండా ఒక వింతే, ఆ తర్వాత మీకు మీ పరివారాలకు నిజంగా మంచిదొక నెమ్మదనేది దొరుకుతుంది. అందరూ దుఃఖం నుంచి ముక్తి పొందాలి, ఇదే నా భావన. దీన్ని ఇవ్వడానికే నేనిక్కడికొచ్చాను. ఉండిపోని అతని పేరున నేను చెప్పాల్సింది ప్రజల దాకా పోయి చేరితే నాకు సంతోషమే కదా. నాకు వేరే ఏవీ అవసరం లేదు. నాకు నిజంగా కోపమూ రాదు. ఇంకా చెప్తే నేను చాలా సంతోషిస్తాను. ఒకవేళ వాళ్లకు దీనికనే ఏదైనా డబ్బు పనిబడినా కూడా నేను నిజంగా అది ఇస్తాను. నేను ఇవ్వాలనుకున్నాను, కాని లోకానికి నెమ్మదుంటే చాలు. ఆ రో సైంటిస్ట్ ఇది విని అలాగే కళ్లనుంచి నీళ్లధార కారింది. అతని హృదయం నిండిపోయింది. వెంటనే సాష్టాంగంగా అతను దాదాజీ కాళ్లమీద పడ్డారు. ఈరోజు మీరు నా మనసులో ఉన్న పెద్ద భారాన్ని కిందికి దించేశారు. నా మనసు తేలిక చేశారు. నాకు నిజమైన దారి చెప్పారు. ఈ ఒక విషయం వల్ల నేను పలు సంవత్సరాలుగా నా మనసులో ఒక రాయిలాంటి భారాన్ని మోస్తూనే ఉన్నాను. మన భారత ప్రజలు ఎంత పెద్ద పెద్ద పనులు చేసినా ఫారిన్లో మనకంటూ ఒక వాల్యూవే లేదు. మనందరి పూర్తి బాధ్యత మన దేశంలోనే ఉండి తీరాలి. వాళ్ల పేర్లే ఇస్తున్నారు. మనం ఎన్నడూ చిన్నవాళ్లంలాగే ఉంటున్నాం. మనకంటూ ఒక పర్సనల్ వాళ్ల దగ్గర ఏదీ లేదు. మనందరి దేశ ఖ్యాతి లోకంలో అన్ని చోట్లకి పాకాలి. మన భారత సైంటిస్ట్ పని చేస్తున్నారు కదా, ఆ పరువు ఈ విధంగా మనసులో చాలా మందికి ఉంటుంది. కాని మీరు మాట్లాడే మాటలు వింటుంటే కీర్తి, ఆశలు ఏవీ లేనట్టుగానే కదా ఉన్నాయి. అందువల్లే ఇన్ని రోజులుగా నేను తపస్సు చేస్తున్నాను. ఇతని మనసులో ఉన్న సర్వము ఒకటే ఒకటి. మ్యాన్ కైండ్కి ఇది దొరకని, అందరికీ మనశ్శాంతి కలగని ఈ లోకంలో ఒక భావనను చూసి నన్ను కాదని నా తల మిమ్మల్ని చూసి నమస్కరించేసింది. ఈరోజు నేను మీ మాటలు విని ఇప్పుడే పైన ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినట్టుగానే అనుకుంటున్నాను. జై సచ్చిదానంద.